అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రభుత్వాలు ఏవైనా ప్రజా సంక్షేమం కోసమే పాటుపడాలి. మాకవరపాలెంలో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం నిలిచిపోవడం విచారకరం. అనకాపల్లి జిల్లాలో పూర్తి స్థాయి వసతులతో కూడిన ఆస్పత్రి లేదు. తక్షణమే మాకవరపాలెంలోని ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం పూర్తి చేయాలి అంటున్న తెలుగు శక్తి అధ్యక్షుడు బివిరాం. ప్రభుత్వాలు ఏవైనా ప్రజా సంక్షేమం కోసమే పాటుపడాల్సిన అవసరం ఉందని తెలుగు శక్తి అధ్యక్షుడు బివిరాం అన్నారు. 2022లో అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్మాణం ప్రారంభించిన నర్సీపట్నంలోని వైద్య కళాశాల వద్దకు రామ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి నిర్మాణాలను శనివారం ఉదయం పరిశీలించారు. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం రామ్ మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం నిర్మాణాలు ప్రారంభించిన కొద్ది కాలం తర్వాత ప్రజలు వైసీపీని గద్దె దించిన సంగతి తెలిసిందేనన్నారు. అయితే ప్రజలు ఎంతో విశ్వాసంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ప్రజలకు మౌలిక వసతులలో ఒకటైన వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం దారుణమన్నారు. నర్సీపట్నంలో ఇప్పటికీ నిర్మాణం పూర్తికాని వైద్య కళాశాల భవనాలే కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నం ప్రాంతంలోనే పరిస్థితి ఇలా ఉండడం విచారకరమని పేర్కొన్నారు. వైద్య కళాశాల అందుబాటులోకి వస్తే ముఖ్యంగా స్థానికంగా ఉన్న ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వందలాది మంది నర్సీపట్నం వైద్య కళాశాల కేంద్రంగా మంచి నైపుణ్యం గల వైద్యులుగా సమాజానికి ఉపయోగపడతారన్నారు. అంతేకాకుండా వైద్య కళాశాల చుట్టుపక్కల ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని ఈ సందర్భంగా రామ్ అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని శాసనసభ స్పీకర్, ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా వైద్య కళాశాల నిర్మాణం పూర్తయ్యాలే చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిందాడ నూకేశ్వరరావు, బొల్లినేని వెంకటేశ్వరరావు, కె వినోద్, కె వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నా ఉదయపూర్ నమస్కారాలు. ఈరోజు నర్సీపట్నం క్షేత్రస్థాయిలో ఏదైతే మార్కాపురంలో మెడికల్ కాలేజ్ ఏదైతే గత ప్రభుత్వం 2022 డిసెంబర్లో శంకుస్థాపన చేశారో అది ఎంతవరకు వచ్చింది ఏంటి అని చెప్పి అనకాపల్లి జిల్లాలో పర్యటన భాగంగా నర్సీపట్నం ఎంచుకోవడం జరిగింది. ఉదయమే ఆ మెడికల్ కాలేజ్ మొత్తం 3 ఫ్లోర్లు పైకెక్కి ప్రతిదీ పరిశీలించాం. ఒక అద్భుతమైన ఈ ప్రాంతం డెవలప్ అవ్వాల్సిన ఈ ప్రాంతాన్ని నాకు వెనకబడి చేస్తున్నారంటే మరి నేను ప్రభుత్వాన్ని ఏమన్నా నాకు అర్థం కావట్లే. ఆ మెడికల్ కాలేజ్ నిజంగా నిర్మించినట్లయితే ఈ ప్రాంతం దశ దిశ రూపురేఖలు మారిపోతుంది. మరి అలాంటిది ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారనేది నేను స్థానిక ఎమ్మెల్యేని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వాలు ఏమైనా కావచ్చు, వస్తాయి పోతుంటాయి, కానీ అభివృద్ధి మాత్రం ఎప్పుడూ ఆగకూడదు. అది నిరంతర ప్రక్రియ. మరి దీన్ని ఆపటం ఆంతర్యం ఏంటనేది నేను సూటిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే మనం చేతనైతే ప్రజలకు మంచి చేయాలి. ఈరోజు ఆ మెడికల్ కాలేజు ఆపటం వల్ల ఈ ప్రాంతంలో వచ్చిన నష్టాలు చెప్తాను. ఎందుకంటే అనకాపల్లి జిల్లాలో ఇటువంటి హాస్పిటల్ లేదు. ఏదైతే అనకాపల్లిలో హెడ్ క్వార్టర్లో ఉందో వనపర్తి ఆసుపత్రి, అది పూర్తి ఫెసిలిటీ అక్కడ లేదు. ఏమైనా వస్తే రికమెండేషన్ వైజాగ్ కేజీ రిఫర్ చేస్తున్నారు. ఇది అభివృద్ధి అని అడుగుతున్నాను. ఈరోజు నర్సీపట్నం నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే దగ్గర 9500 కిలోమీటర్ల దూరంలో కేజీహెచ్కి వెళ్ళి ప్రాణం ఉంటుందో అడుగుతున్నాను. అంటే మీకు ప్రజలుగా చూస్తున్నారా లేకపోతే ఓటర్గా చూస్తున్నారా, ఏ రకంగా చూస్తారని నేను గురించి ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళిన ప్రాణం ఉంటుందో అడుగుతున్నాను. ముఖ్యంగా నేను యువ నాయకుడు లొకేషన్ ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ప్రాణం చాలా విలువైనది. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, ఒక మనిషి ప్రాణం పోతే తిరిగి తేలేం. మరి బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా రాజకీయాలు వ్యవహరిస్తున్నారంటే నిజంగా రాజకీయ వ్యవస్థలోనే సిగ్గుచేయడం మనం చేస్తాం. ప్రజలు ఈరోజు సామాన్య ప్రజలు పేద బడుగు పని కోరుకునేది కూడు గూడు విద్య ఆరోగ్యం ఉపాధి ఏదే కోరుకుంటున్నారు. అంత మించి వాళ్ళు ఏం కోరుకుంటలేదు. ఈ 5 కూడా ఎవరైనా దౌర్భవిష్యత్తులో ప్రభుత్వాలు ఉన్నాయంటే ఇది ఏం చేయలేదని అంటే ఈ ప్రజల్ని భగవంతుగా కావాలని మనం చేస్తున్నాం. ఇప్పుడైనా సరే నేను ఒకటే డిమాండ్ చేస్తాను, తక్షణం ఈ నర్సీపట్నం మెడికల్ కాలేజీని ప్రారంభించాలి. ఎందుకంటే ఆ స్టీల్ అంతా బ్రహ్మాండంగా ఉంది, ఏం పాడవలేదు.
నిజంగా ప్రభుత్వం చిరుశుద్ధి అంటే వెంటనే స్టార్ట్ చేయని చెప్పి డిమాండ్ చేస్తాను. మరి ఆ మెడికల్ కాలేజ్ రావటం వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాలు డెవలప్ అవుతాయి, వ్యాపారాలు డెవలప్ అవుతాయి, ఇన్ని రకాల అడ్వాంటేజ్లు ఉన్నాయి. ఇన్ని పెట్టుకొని మాకు ఇది గత ప్రభుత్వం చేశారు, క్రెడిట్ వాళ్ళకి వస్తుంది, మాకు రాదు. క్రెడిట్ ఒకటి రావటం ప్రజలు ఓటేసింది పాలించమని చెప్పే తప్ప మీరేమీ ప్రజలకి ఎప్పుడు మొగులు కామని చేస్తారు. మీరు ప్రజా సేవకులు, అది మర్చిపోయి మీరు ఏదో మేము విఐపీలు అని చెప్పి భావిస్తున్నారు. ప్రభుత్వాలు మారినా సరే మీరు ప్రజా సేవకులుగా వచ్చారు, ఇంకోటికి మాత్రం కాదు. మరి ఈరోజు మనం చూస్తున్నాం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే ప్రతి మీటింగ్లోని 3వ పెట్టిన కలమని 30,000 ఇస్తానని, 4వ పెట్టు కలమని 40,000 ఇస్తా అని చెప్పి చెప్తున్నారు. ఈరోజు ఆయన తప్పుపట్టలేదు, కానీ ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఎందుకంటే ముందు జనాభా తగ్గిపోతుంది, జనాభా పెంచాలని ఒక సంకల్పం చెప్పారు. కానీ అది మిస్ఫర్ అయ్యి ఈవేళ అపహాసంగా ఆయన మీద ట్రోల్ నడుస్తుంది. ఎందుకంటే 3వ పెట్ట 30,000 ఇస్తానన్న 30,000 డైపర్లకు కాదు కదా, దేనికి సరిపోదు, కనీసం డెలివరీ ఖర్చు కూడా మనం చేస్తున్నారు. నేను కోరేది ఒకటే, 30,000 కాదు, మీరు వాళ్ళకి ప్రయోజనాలు మీరు చేయాలి తప్ప నేను 30,000 ఇస్తాను 40,000 ఇస్తాను మంచి పద్ధతి కాదు. మీకు నిజంగా ఇది మీరు కోరుకుంటున్నారంటే మీరు ఏం చేయాలంటే రేపు మహానాడులో ఒక తీర్మానం చేయండి. ఎవరైతే 3 పెట్టలకు అంటారో 4 పెట్టలకు అంటారో వాళ్ళకే టికెట్లు ఇస్తాం చెప్పండి. ఏది, ఎందుకంటే వాళ్ళు రాజకీయ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, బోలెని పదవులు ఉన్నాయి. సో మీరు ఒక తీర్మానం పెట్టండి, 3 పిల్లల కన్నాలకే నేను టికెట్లు ఇస్తాను ఏమని చెప్పండి, అప్పుడు అంటారు. ఎందుకంటే ఒక్కొక్క పదవి కోసం 10 మంది 20 మంది పోటీ పడుతుంటారు. సో కూడా అలవాటు ఏంటి, 3 లేదా 40 అయితే 60 ఇచ్చేసేయండి, 3 అయితే పోటీ పడతారు, సెలెక్ట్ చేసేవాడి. అంటే ఇది ఒక విజయవాడ కావాల్సిందండి, మార్పు మొదలవుతుంది. అంతేగాని నేను 30,000 ఇస్తాను 40,000 ఇస్తానని అది అపహాసం తప్ప ప్రజలు నవ్వుకుంటారు. దయచేసి నిజంగా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి అంటే రేపు మహానాడు తీర్మానం చేసి నేను భవిష్యత్తులో టికెట్లు 3 పిల్లలు 4 పిల్లలకి టికెట్లు ఇస్తాను తప్ప మిగతా ఏమని చెప్పి చెప్పగలే అడుగుతున్నాను. ముందు మనం ఆచరించి అప్పుడు ప్రజల మీద రుద్దితే ప్రజలు విశ్వసిస్తారు. అంతేగాని ఏదో రాజకీయంగా మన పబ్బం నడుపుకుందంటే మాత్రం ప్రజలు హర్షించరు, అసహ్యం చేస్తారు. దయచేసి ఈ మైండ్ సెట్ని ముందు మనం ఇంప్లిమెంట్ చేస్తే రానున్న రోజుల్లో మిగతా పార్టీలు కూడా ఆచరిస్తారు. అంతేగాని మన పార్టీకి ఆచరణ లేనప్పుడు మిగతా వాళ్ళు మనం తిట్టడం తప్పు, ఇది సభగా చేస్తాను. అలాగే ఇవాళ ఇంకోటి కూడా మధ్య నడుస్తుంది, తెలుగుదేశం పార్టీ ముందు ఎన్టీఆర్ వారసుడు ఎవరనేది ఒక ప్రశ్న ఇటీవల కాలంలో జనాలు చర్చ నడుస్తుంది. అది జూనియర్ ఎన్టీఆర్, లోకేష్ అని. ఎప్పుడైనా సరే కొడుకు బిడ్డ వారసుడు అవుతారు తప్ప కూతురు బిడ్డ కాదని చెప్పి మనం చేస్తున్నాను. మరి ఈరోజు డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పునర్వైభవం రావాలన్నా ముందుకు వెళ్ళాలన్నా అది ఒక జూనియర్ ఎన్టీఆర్తో సాధ్యం. ఈరోజు నేను లోకేష్ని నేను విమర్శించడం కాదు, కానీ క్యాలిబర్ ఈవేళ జనాకర్షణ ప్రజాకర్షణ ఉన్న నాయకుడు ఉన్న లీడర్ అది ఒక ఎన్టీఆర్. ఎందుకంటే ఇటీవల మనం చూసాం, బెంగళూరు పర్యటన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దారిపోయిన జనాలు పక్క రాష్ట్రంలో కంట్రోల్ చేయడం పోలీస్ స్టేట్లు ఎత్తేసారు, ఆ పబ్లిక్ కంట్రోల్ చేయలేక. ఈరోజు తెలుగుదేశం పార్టీ మళ్ళీ తిరిగి అధికారం రావాలన్నా చెయ్యాలన్నా ఇది ఒక జూనియర్ ఎన్టీఆర్తో సాధ్యం. అందువల్ల దయచేసి నేను ఒకటే, అంటే నేను రాజకీయాలు మాట్లాడట్లేదు, ప్రజల కోసం ఏదైతే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారో ఆశయాలు నిలబెట్టడం కోసం జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో రాబోతున్నారు. డెఫినెట్గా జూనియర్ ఎన్టీఆర్తోనే మనం చూసాం తమిళనాడులో ఏదైతే విజయ్ గారు పార్టీ పెట్టి ప్రభుత్వం సృష్టించారో నిజమైన లీడర్ ఎప్పుడు ఒకరే వస్తాడు. అంతేగాని ఇలా కలుపుకొని ఇంకొకరు తుంగితే ఊడిపోయి మనం చేస్తున్న అభివృద్ధి చేయలేం. వేళ మనం చూసాం ప్రభుత్వం కూడా, అంటే కొన్ని పార్టీలేమో నేను ఊరకం చేస్తానంటున్నాయి, అసలు సిద్ధాంతం లేకుండా ఎవరైనా పార్టీ పెట్టారంటే అధికారం కోసం పెడతారు తప్ప మేము ఊరకం కోసం పార్టీ పెట్టరు. ఇదండి ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇవాళ కూటమి ప్రభుత్వం పైన జనాల వ్యతిరేకత వచ్చేసింది. ఇవాళ 2000 పాలనలో ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. అవినీతి తారాస్థాయి జరిగిపోయింది. గత ప్రభుత్వంలో నేను లేదని చెప్పట్లేదు, ఉంది 10 రూపాయలు ఉంటే వాళ్ళు 100 రూపాయలు అయింది. గత ప్రభుత్వంలో అధికారులు భయపడ్డారు, ఇవాళ అధికారులు బరితెగించారు. ఇది నాడు నేడు పాలన. దాన్ని ఒకటే కోరుతున్నాను, దయచేసి మన మైండ్ సెట్ మారండి. మీరు మారితే ముందుకెళ్తాం తప్ప ఏదో మనం చేస్తాం
ఏదో లోకేష్ ముఖ్యమంత్రి అయిపోతారు, ఈ ప్రజలు ఆందోళన పోతాయి తప్ప అభివృద్ధి చేయండి. నిజంగా మీకు చిచ్చుతుంటే నేను ఇవాళ బయలుతున్న ఈ నర్సీపట్నం మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేయాలని అడుగుతున్నాను. మిస్టర్ లోకేష్, నువ్వు ఐటీ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి, నీకు దమ్ముగా అడుగుతున్నాను. ఇవి లేకుండా ఇవాళ భూములు కాల్చో చెప్పి రాష్ట్రం దిమాగ్ తీసుకెళ్ళిపోతున్నారు. దయచేసి లోకేష్ ని శ్రద్ధ వహించి నువ్వు మహానాడు లోపల నర్సీపట్నం మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తామని చెప్పి సీఎంతో చెప్పుకోవాలని చెప్పి డైరెక్ట్ గా లోకేష్ సమావేశిస్తున్నాను. చెప్పలేనప్పుడు నువ్వు సీఎం కాదు కదా, మంత్రి కూడా అన్నది మనం చేస్తాను. జై హింద్.